నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు అనుకున్నాను జస్ట్ నా బట్టలు, పిల్లల బట్టలు కుట్టుకుంటే చాలు అనేసి. కానీ నేనిప్పుడు పర్ఫెక్ట్ అయిపోయి అందరి బట్టలు కూడా కుట్టడం స్టార్ట్ చేసేదాన్ననమాట. చాలా సార్లు అనుకుంటాను కస్టమర్ బట్టలు తీసుకోవద్దులే అనేసి. కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇంకా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినాను ఆ గ్యాప్‌లో ఇన్ని నిండిపోయాయి. ఇంకా సర్లే ఈరోజు ఎలాగైనా కొన్ని బట్టలు కుట్టేద్దామనేసి మిషన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం మిషన్ స్టార్ట్ చేసే ముందు క్లీన్ చేసి ఆయిలింగ్ చేయాలి. ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. ఇంకా లైనింగ్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. ఇవన్నీ వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత నేను వీటిని యూజ్ చేస్తాననమాట. అయితే వీటిని ఐరన్ కూడా చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా కూడా రబ్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ చేద్దాం మిషన్ అనేసి కూర్చున్నాను. మన మిషన్ సౌండ్ రావడం స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ సెల్ఫ్ సర్వీస్ చేస్తూ ఉంటాను నేను మిషన్‌కి. చాలా రోజులైతుంది చేయలేదు. అందుకనేసి ఇంకా మొత్తం డీప్‌గా సర్వీస్ చేద్దామనేసి పార్ట్స్ అన్నీ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేసేసాను. మీకు ఈ వీడియోలు చాలా ఉంటాయి మన ఛానల్‌లో. ఆల్రెడీ నేను చాలా సార్లు చూయించాను. ఎలా క్లీన్ చేయాలి, ఎలా ఆయిలింగ్ చేయాలి అనేసి. మీకు యూస్‌ఫుల్‌గా ఉంటే వెళ్ళి చూడండి. నచ్చుతుంది మీకు కూడా అండ్ యూస్‌ఫుల్‌గా ఉంటాయి వీడియోస్ అవన్నీ. ఇవన్నీ తీసేసి పార్ట్స్ అన్నీ క్లీన్ చేసేసి మంచిగా థ్రెడ్ ఉంటే ఇరుక్కుపోయి ఉంటాయి కదా! అవన్నీ కూడా క్లీన్ చేసేసి క్లాత్ తోటి ఆయిల్ వేసేసుకొని మంచిగా ఎక్కడివక్కడ సెట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇవన్నీ సెట్ చేసేసరికి నాకు టైం అయిపోయిందనమాట. అందుకని ఇవాళ జస్ట్ కొన్ని బట్టలు మాత్రమే కుట్టడం స్టార్ట్ చేశాను. ఇవన్నీ అయిపోయేలోపు ఈవినింగ్ అయిపోయింది.